చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి చూసినట్లయితే, లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచూ ఉండగా అనే మాటను చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుల, జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు అనే మాట చూస్తూ ఉన్నాం. ఎవరున్నారంట? ఎక్కడున్నారంట వారు? ఒక అడవిలో ఏం చేస్తున్నారంట వాళ్ళు? ప్రియ సహోదరి సహోదరులారా, గొర్రెల కాపరులు అంట పొలములో రాత్రి వేళ తమ మందను కాచుకుంటూ ఉన్నారంట. రాత్రి వేళ తమ మందను కాచుకుంటూ ఉన్నారంట. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. రాత్రి పగులని తేడా ఉండదండి. గొర్రెల కాపర్లకు వారి యొక్క జీవిత విధానం చూసినట్లయితే రాత్రి పగలు అనేది ఉండదు. మనలాగా పొద్దున్నే పోయి సాయంత్రానికి ఇంటికి వచ్చే పని కాదు అది. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచూ ఉండగా అని చూస్తూ ఉన్నాము. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో మందను కాచుకుంటూ ఉన్నారంట. అలాంటప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా చూడండి, ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడో అడవిలో ఉంటున్నటువంటి గొర్రెల కాపురుల దగ్గరికి, ఎక్కడో ఊరికి చివర్లో ఉంటున్నటువంటి గొర్రెల కాపర్ల దగ్గరికి, వారి యొక్క మందను మేపుకుంటున్నటువంటి ఆ యొక్క గొర్రెల కాపర్ల దగ్గరికి ఏమొచ్చిందంట? దేవదూత వచ్చిందంట. ఒక దూత అక్కడికి వచ్చి వారి మధ్య ఏమైంది? నిల్చొని ఉంది. చూడండి, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించుచున్నందున వారు మిక్కిలి భయపడిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ గొర్రెల కాపర్ల దగ్గరికి ఒక శుభవార్తను తీసుకొని వచ్చింది. గాబ్రియేలు దేవదూత ఆ గొర్రెల కాపర్ల దగ్గరికి ఒక శుభవార్తను తీసుకొని వచ్చి వారి దగ్గరికి వచ్చి నిలబడినప్పుడు, ఆ యొక్క శుభవార్తను తీసుకొని వచ్చినప్పుడు ప్రభువు మహిమ వారి చుట్టూ ఆవరించి ఉన్నదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువు మహిమ వారి చుట్టూ ఆవరించి ఉన్నది అని మనం చూస్తూ ఉన్నాము. ఈ రాత్రికాల సమయంలో ఉన్న బలంగా ఒక పెద్ద వెలుగు మన మీదకి వచ్చిందంటే మన పరిస్థితి ఏమై ఉంటుంది? మనం ఎలాగైతే భయపడతామో అదే విధముగా ఇక్కడ గొర్రెల కాపర్లు కూడా భయపడుతున్నారు. అసలే రాత్రి అంత పెద్ద వెలుగుతో ఒక దూత వచ్చి వారి మధ్యన నిలిచి ఉన్నది. ప్రభు మహిమ అక్కడ ఆవరించి ఉన్నది. ఇదంతా చూసినప్పుడు ఆ యొక్క గొర్రెల కాపర్లు ఏమయ్యారు? భయపడిపోయినట్లుగా చూస్తూ ఉన్నాము. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచు ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. రాత్రికాల సమయంలో ఆ దూత ఏం చెప్తుందో తెలుసా? అభయం ఇస్తుంది. ఇదిగో భయపడకుము. గొర్రెల కాపర్లకు చెప్తుంది భయపడకుము అంటుంది. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును తీసుకొని వచ్చిందంట. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకరికి మాత్రమే కాదండి, పోని గొర్రెల కాపర్లకు కనిపించదు కదా అనేసి గొర్రెల కాపర్లకు మాత్రమే సువర్తమానం కాదంట. ఎవరికంట? ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం అంట. ఒక వార్త వచ్చిందంటేనే ఏమైందా అని ఆలోచన చేస్తాం. అదే ఒక సంతోషమైన వార్త వచ్చిందంటే వినడానికైనా మనం అక్కడ ఆ యొక్క అనుభవమైన చాలా బాగుంటుంది. అదే మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం అంట. ఈ మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం ఏంటయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించడమే ఆ యొక్క సువర్తమానం. ప్రియ సహోదరి సహోదరులారా, గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. 4వ వచనం,
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. శరీరానికి ఇచ్చేటటువంటి రక్షణ అయితే ప్రియ సహోదరి సహోదరులారా, నీ ఆత్మకు, నీ యొక్క హృదయమునకు, నీ ప్రాణాత్మ శరీరములకు కూడా ఆయనే రక్షకుడు అని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకు రక్షకునిగా ఉన్నాడు. దేవుడు మనకు నిరీక్షణ కర్తగా ఉన్నాడు. మనం ఆయన యొద్దకు వచ్చినప్పుడు మన చింత యావత్తు ఏం చేయాలంట? ఆయన మీద వేయాలి. ఇదిగో ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని వాక్యం సెలవిస్తుంది. ఈ రాత్రికాల సమయంలో విశ్రాంతి లేని జీవితము మనదేమో, విశ్రాంతి లేని జీవితంలో మనం ఉన్నామేమో ఆలోచన చేయండి. ఏ విషయంలో మనకు విశ్రాంతి లేదండి. ఎలాంటి విషయాలలో విశ్రాంతి లేకుండా మనం జీవిస్తూ ఉన్నాము. సహోదరి సహోదరులారా చూడండి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. మన కొరకు యేసు క్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి ఉన్నాడండి. మన కొరకు యేసు క్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి ఉన్నాడు. అయితే ప్రియ సహోదరి సహోదరులను చూడండి, యేసయ్య మన ప్రధాన కాపరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య మన ప్రధాన కాపరిగా ఉన్నాడు. కాపరి అనగా అర్థం ఏంటంటే సేవకుడు. ఎవరండి? సేవకుడు. మన సంఘ కాపరి, మన సంఘ సేవకుడు. కాపరి దేనికి సాదృశ్యము అంటే యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ఆ కాపరి అడుగు జాడలలో నడిచేటటువంటి సేవకుల కొరకు సాదృశ్యంగా ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, రాత్రికాల సమయంలో చూడండి, కాపరి అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి గుర్తుగా మనము చూస్తూ ఉన్నాము. యోహాను సువార్త 21వ అధ్యాయం 18వ వచనము, యేసు నా గొర్రెలను మేపుము, నీవు యవనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచూ ఉంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచెదవు, వేరొకడు నీ నడుమును కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యవనస్తుడిగా ఉన్నప్పుడు దేవుని మార్గంలో నడవాలి. నీవు యవనస్తుడిగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. నీవు యవనస్తుడిగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో వాక్యము చదవాలి. నీవు యవనస్తుడిగా ఉన్నప్పుడు ఆయన చేసే మేలులను నువ్వు అనుభవించాలి. నువ్వు యవనస్తుడిగా ఉన్నప్పుడు నిన్ను నువ్వు బలపరుచుకొని నడుము కట్టుకొని దేవుని సన్నిధిలో నిలబడినట్లయితే సహోదరి సహోదరులారా, దేవుడు చేసే కార్యములు చూడగలరు. అయితే మనం ముసలి వాళ్ళమైన తర్వాత చేతులు చాచి దేవా అన్నామనుకో, దానివల్ల ప్రయోజనము లేదు. ప్రభువా, ముసలి వాళ్ళం అయిపోయాం, మమ్మల్ని పట్టించుకునేవారు లేరు. కొడుకులు, కుమార్తెలు, కుమారులు, మనవళ్ళు, మనవరాళ్ళు ఎవరు మమ్మల్ని పట్టించుకోవడం లేదు, ఎవరి దారి వారు చూసుకొని వెళ్తూ ఉన్నారు అని దేవుణ్ణి వేడుకుంటే అప్పుడు వచ్చే ప్రయోజనము లేదండి. నువ్వు యవనస్తుడిగా ఉన్నప్పుడే, నీలో బలం ఉన్నప్పుడే, నీలో శక్తి ఉన్నప్పుడే నువ్వు మోకరించగలిగితే, ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు ప్రార్థించగలిగితే దేవుడు మందను మేపేవారిగా మనల్ని నియమిస్తానంటున్నాడు. రాత్రికాల సమయంలో ముసలి వాళ్ళు అయిన తర్వాత దేవా అంటే దానివల్ల ప్రయోజనము లేనే లేదని వాక్యం సెలవిస్తుంది. మన ముసలి వాళ్ళమై దేవా అన్నప్పుడు అంట మన చేతులు మన కంట్రోల్లో ఉండవు, మన కాళ్ళు మన కంట్రోల్లో ఉండవు, మన మాట మన కంట్రోల్లో ఉండవు. టోటల్గా మన బాడీ మంచానికి పరిమితం అయిపోతుంది. మనల్ని ఎత్తుకొని పోవడానికి కూడా నలుగురు మనుషులు వచ్చి ఈ యొక్క దేహాన్ని ఎత్తి బట్టతో చుట్టి తీసుకెళ్లి పాతి పెడతారు. సహోదరి సహోదరులారా, చనిపోయేంత వరకు తెచ్చుకోవద్దు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుచున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. దేవుడు వాక్యం ద్వారా నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీ హృదయాన్ని తెచ్చుకో. నీ యొక్క హృదయంలో మారు మనసు అనేది ఉండాలి. మారు మనసు లేని జీవితము
మరణమే అని వాక్యం సెలవిస్తుంది. ఏ విషయాన్ని బట్టి నువ్వు ఇంకా దేవుని దగ్గరికి రాలేకపోతూ ఉన్నావు? యవనుడిగా ఉన్నప్పుడే, అంటే ఇదిగో బ్రతికి ఉండగానే ఎప్పుడు చచ్చిపోతామో మనకు తెలియదు. చిన్నప్పుడే చచ్చిపోవచ్చు, యవన దశలో చనిపోవచ్చు, మధ్య వయసులో చనిపోవచ్చు, ముసలి వయసులో చనిపోవచ్చు. నీ చావు ఎప్పుడో నీకు తెలీదు ప్రియ సహోదరి సహోదరులారా. నీ మరణం ఎప్పుడో నీకు తెలీదు. అలాంటప్పుడు నువ్వు దేవునికి దూరంగా ఎలా బ్రతకగలుగుతూ ఉన్నావు? అలా బ్రతికి ఎలా నువ్వు జీవించాలనుకుంటున్నావు? దేవునికి ఎలా నువ్వు ఎదురు వెళ్ళాలనుకుంటున్నావు? అలా వెళ్ళి నువ్వు బ్రతికి బట్ట కట్టగలుగుతావా? ఆలోచన చేసావా ఏ రోజైనా? అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, చదవండి. యేసు నా గొర్రెలను మేపుము అని పేతురుతో చెప్తూ ఉన్నాడు. నా గొర్రెలను మేపుము అని మాట్లాడుచు ఉన్నాడు. చూడండి, ఆయన నా గొర్రెలను కాయమని చెప్పెను. జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుని యొక్క గొర్రెలు అంటే ఆయన యొక్క సంఘము అని అర్థం. కాపరి అంటే సేవకుడు అన్నప్పుడు ఏమండి, గొర్రెలు అంటే ఎవరు? సంఘము. సంఘము అంటే మనమే. సంఘము అంటే మనమే, విశ్వాసులమైనటువంటి మనమే. మనకంటూ ఒక నాయకుడు ఉండాలి. నాయకుడు లేకపోతే మన జీవితము, నిజమండి, నాయకుడు లేకపోతే మన జీవితము ఎందుకు పనికిరాదు. ఈ సహోదరి సహోదరులారా, ఆయన నా గొర్రెలను మేపమని చెప్పాను అనే మాట చూస్తూ ఉన్నాము. జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, ఈ యొక్క గొర్రెల కాపర్లను గురించి మనం ఆలోచన చేయగలిగితే, ఏమిటి వీరికి ఉంటున్నటువంటి ప్రత్యేకత? వీరి కోసము ఆకాశంలో ఒక పెద్ద డెకరేషన్ ఏర్పరిచినాడండి దేవుడు. క్రిస్మస్ అంటేనే డెకరేషన్లు ఎక్కువ చూస్తాం కదా. క్రిస్మస్ అంటే డెకరేషన్లు చూస్తాం, లైట్లు, ఏమండి, మంచి మంచి పాటలు, స్టార్స్, ఆ దేవదూత బొమ్మలు, ఇలా రకరకాలుగా డెకరేషన్లు చేస్తూ ఉంటారు. కానీ ఆకాశంలో దేవదూతలు దిగి వచ్చి దేవుని యొక్క మహిమ ప్రభావం అక్కడంతా వ్యాపించి ఉండి, ప్రియ సహోదరి సహోదరులను జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆకాశంలో డెకరేషన్ చేసి కోటాను కోట్ల దేవదూతలు దిగి వచ్చి కోరసిస్తూ ఉన్నాయంట. పాటలు పాడుతూ, స్తుతిస్తూ, గంతులు వేస్తూ ఆ యొక్క సువర్తమానము ఎవరికి ఇస్తున్నాయంట? ఈ యొక్క గొర్రెల కాపర్లకు ఇస్తున్నాయి. అంత ప్రత్యేకత ఏముందండి ఇంకా గొర్రెల కాపర్లు? అంత ప్రత్యేకత ఏముంది? అసలు ఈ గొర్రెల కాపర్లు అంటే ఎవరు, ఎలా ఉంటారు అని మనం ఆలోచన చేయగలిగితే, మొట్టమొదటిగా చనిపోయిన వ్యక్తి గొర్రెల కాపరి. మొట్టమొదటిగా చనిపోయిన వ్యక్తి గొర్రెల కాపరైతే, ఆ వ్యక్తి దేనికోసం చంపబడ్డాడో తెలుసా? దేవుని కోసం చంపబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడదామండి. దేనికోసం చంపబడ్డాడు? దేవుని కోసం చంపబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన పేరేంటో చెప్తారా? ఆయన పేరేంటి? హేబేలు. హేబేలు ప్రియ సహోదరి సహోదరులారా, అన్న చేత చంపబడ్డాడు. గొర్రెలు కాచుకుంటూ ఉండేవాడు కదా. మనందరికీ తెలుసు యొక్క హేబేలు, కయ్యోను హేబేలు యొక్క ఆ యొక్క జీవన విధానం మనకు తెలుసు. పొలం పని చేసుకునేవాడు కయ్యోను అయితే, గొర్రెలు కాచుకునేవాడు హేబేలు. అయితే మొట్టమొదటిగా ఆయన యొక్క అర్పణను దేవునికి ఇచ్చాడని, మామూలు అర్పణను కాదండి, శ్రేష్టమైన అర్పణను దేవుడికి ఇచ్చాడని అసూయతో అన్న ఏం చేశాడంట? అన్న కయ్యోను ఏం చేసినాడు? చంపేసినాడు తమ్ముడిని. సహోదరి సహోదరులారి, రాత్రికాల సమయంలో చూడండి, మొట్టమొదటి హతసాక్షిగా ఒక గొర్రెల కాపరి చూస్తూ ఉన్నాడు. మొట్టమొదటి హతసాక్షి ఎవరు? ఒక గొర్రెల కాపరి. వారు ఎక్కడ నివసిస్తూ ఉంటారు అంటే, వారు ఎక్కువ శాతము కొండ ప్రాంతములలో, పొలాలలో, అడవి ప్రాంతంలో వారి నివాసం అనేటివి ఉంటాయి. అంటే ఎప్పుడు ప్రమాదాలతో వారు పోరాడుచు నివసిస్తూ ఉంటారు. ప్రమాదాలతో ఎప్పుడు పోరాడుచూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, పొలము అనగా పాపపు ఊబి. పొలము అనగా పాపపు ఊబి అని వాక్యము సెలవిస్తుంది. పొలము అనగా ఈలోక సాంగత్యం, ఈలోక సహవాసం. జాగ్రత్తగా ఆలోచన చేస్తే, పొలంలో హేబేలు మరణించాడు అంటే పొలములో
ప్రమాదము ఉంది. పొలాన్ని కాచేవాడేవాడు కయ్యోను. గొర్రెల కాపరి హేబేలైనప్పుడు పొలాన్ని కాచేవాడేవాడండి, సేద్యం చేసేవాడేవాడు, వ్యవసాయం చేసేవాడేవాడు. పొలములో ప్రమాదము దాగి ఉన్నది. పొలంలో ప్రమాదము దాగి ఉండడం అంటే ఏంటి? పొలంలో ఎవడున్నాడు? కయ్యోను ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ కయ్యోనును బట్టి ఇక గొర్రెల కాపరికి ప్రమాదము పొంచి ఉంది. పొలము అనగా ఈ లోకము అని అంటే ఈ లోకములో ఉంటున్నటువంటి మనకు ప్రియ సహోదరి సహోదరులారా ప్రమాదము పొంచి ఉన్నది. దుష్టుడైనటువంటి అపవాదితో ప్రమాదము పొంచి ఉన్నది. ఎవరిని మృంగాల అని గర్జించు సింహము వల్లే వాడు ఏం చేస్తున్నాడంట? అటు ఇటు తిరుగుతూ ఉన్నాడంట. ఎక్కడ అవకాశం వస్తే అక్కడ వారిని వేసేస్తాడు. ఎక్కడ అవకాశం వస్తే వారిని ఆ చిక్కుల్లో పెట్టేస్తాడు. ఏ కుటుంబము ఏ సంసారము బాగుంటే ఆ యొక్క సంసారాన్ని చిలగొడతాడు. ఏ కుటుంబం అప్పులతో లేకుండా ఉంటుందో ఆ ఇంటి మీదకి అప్పుల వర్షాన్ని కురిపిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అనుక్షణం వాడు ఏం చేస్తున్నాడంట? ఎవరిని మృంగాలా అని చూస్తున్నాడంట. అలాంటి పొలం అనేటటువంటి ఆ లోకంలో నీలాంటి నాలాంటి గొర్రెలుగా మనము ఈ లోకంలో ఉన్నాము. అయితే మనకంటూ ఒక కాపలాదారుడు కావాలి. మనల్ని రక్షించడానికి, మనల్ని కాపాడడానికి, ఏమండి మన కోసము ప్రాణం పెట్టడానికి ఒక ప్రధాన కాపరి ఈ లోకానికి వచ్చాడు. ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. రాజులైన యాజక సమూహంలో ఉంచుతా ఉంటున్నాడు. ఎక్కడున్నా మనము? పొలంలో ఉన్న మనల్ని రాజులైన యాజక సమూహంలోనికి దేవుడు మనల్ని తీసుకొని వస్తున్నాడంటే మనం నిజంగా ధన్యులమే. ప్రియ సహోదరి సహోదరులు, నిజంగా ధన్యులమే అండి. రాత్రికాల సమయంలో గొర్రెల కాపరులు లోకానికి హేయులుగా ఉన్నారంట. గొర్రెల కాపరులు ఎలా ఉన్నారంట? లోకానికి హేయులు. హేయులు అంటే ఎగతాళిగా, ఒక చిన్న చూపు, ఒక అవమానకరమైనటువంటి జీవితంలో ఉన్నారంట. ఈ మాట నేను చెప్పట్లేదు, వాక్యమే చెప్తుంది. చూద్దాం ఆ మాటను. ఆదికాండము 46వ అధ్యాయము 33వ వచనం. ప్రతివాడు చూడండి, గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయులు అనే మాట చూస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, గొర్రెల కాపరులు అంటే లోకానికి హేయులు. గొర్రెల కాపరులు అంటే లోకానికి హేయులు. చిన్న చూపు చూసేవారు గొర్రెల కాపరులను. వారికి విలువనిచ్చేవారు కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్నిక లేనటువంటి వారు, తృణీకరించబడినటువంటి వారు, నిందలు అవమానాలతో ఉంటున్నటువంటి జీవితాల యొక్క గొర్రెల కాపరు. ఈరోజు మన సేవకులను మనం ఎంత బాగా తిట్టుకుంటున్నామండి? మన సేవకులను ఎంత బాగా తిట్టుకుంటున్నాం ఆలోచన చేయండి. మా పాస్టర్ గారండి, మా పాస్టమ్మ గారండి. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, మీరు నమ్ముతారో నమ్మరో, మీ కొరకు మీరు కూడా కన్నీరు కార్చి ప్రార్థన చేసి ఉన్నారేమో. కానీ మన కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తారని మన సంఘ సేవకులు, మన సంఘ నాయకులు. ఏ రోజైనా మనమైనా మర్చిపోతామేమో ప్రార్థన చేయడము, ఏ రోజైనా మనమైనా విడిచిపెడతామేమో ప్రార్థన చేయడము. కానీ పేరు పెట్టి నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు, నీ భవిష్యత్తు కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేసేవారు మన సంఘ కాపరులు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారు మన సంఘ కాపరులు. మనం ఏ రోజైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేశామా? మన సంఘ సేవకుల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేశామా? కానీ వారు మన కొరకు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే అంత ప్రయాస సంఘం కొరకు వారు పడుచు ఉన్న వారు మనకు హేయులే. మనం లోకం నుంచి వేరుపరచబడినట్లయితే వారు మనకు దీవెనకరంగా ఉంటారు. మనం ఇంకా లోకంలోనే ఉన్నట్లయితే మనకు వారు ఎలా కనిపిస్తారంట? హేయులే. నీ కొరకు కన్నీరు కార్చినా సరే వారు హేయులే. ఎగతాళిగానే చూస్తాము. ఒక పాస్టరు బైబిల్ పట్టుకొని పోతూ ఉంటే ఆ పాస్టర్ని ఎగతాళిగా చేస్తారు, చిన్న చూపు చూస్తారు. సహోదరి యాకోబు అంట
లాబాను దగ్గర గొర్రెల కాపరిగా ఉన్నాడు. లాబాను యాకోబును చిన్న చూపు చూశాడు, తన యొక్క బలహీనత మీద కొట్టాడు. యాకోబు బలహీనత మీద కొట్టి లాబాను ఏం చేశాడంట, 14 సంవత్సరాలు గొర్రెలను తన మందను ఏం చేశాడు, వృద్ధి పరుచుకునేటట్లు పని చేయించుకున్నాడు, గొడ్డు చాకిరి చేయించుకున్నాడండి. మోషే అని కూడా ప్రియ సహోదరి సహోదరులారా, ఫరో కుమారునిగా అనిపించుకునే వ్యక్తి, లేకపోతే ఒక విధంగా చూస్తే ఫరో కుమారునిగా అనిపించుకునే వ్యక్తి, ఐగుప్తు దేశానికి రాజవలసిన వ్యక్తి. రెండో విధంగా చూస్తే దేవుని ప్రజలకు నాయకుడు అవ్వాల్సిన వ్యక్తి. రెండు ఎటు చూసినా కూడా అతనికి లాభమే, ఎటు చూసినా అతనికి లాభమే. అతను ఏం చేశారు, గొర్రెల కాపరిగా ఉంచారు. అతనికి ఉంటున్నటువంటి బలహీనతను బట్టి గొర్రెల కాపరిగా ఇతరు తన యొక్క మందను మేపమని తనకు బాధ్యతలు ఇచ్చాడు. ఒక బానిసగా తనను ఉంచుకున్నాడు. సహోదరి సహోదరులారా, దావీదును మనం ఆలోచన చేస్తే దావీదు కూడా గొర్రెల కాపరే. సహోదరి సహోదరులారా, అన్నలకు ఉంటున్నటువంటి విలువ దావీదుకు లేదండి. దావీదు గొర్రెలు కాచుకునేవాడు కాబట్టి దావీదును ఆ యొక్క కుటుంబంలో ఒకనిగా లెక్క చేసేవారు కాదంట. తన అన్నలకు ఉంటున్నటువంటి విలువ ఆ యొక్క దావీదుకు ఉండేది కాదు. దావీదు అంటే చిన్న చూపు. ఎందుకో తెలుసా, వాడు గొర్రెలు కాచుకునేవాడుగా. అన్నలందరూ మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ ఉంటే దావీదు మాత్రమే గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు. సహోదరి సహోదరులారా, గొర్రెల కాపర్ల యొక్క జీవితం చాలా కష్టకరమైనటువంటి జీవితం. ఇలాంటి వారికి ఆయన ఎంతో విలువనిచ్చాడు. అంటే లోకంలో విలువ లేనటువంటి వారంట ఎవరి గొర్రెల కాపర్లు. అలాంటి లోకంలో విలువ లేనటువంటి యొక్క గొర్రెల కాపర్లకు యేసుక్రీస్తు ప్రభువారు విలువను ఇచ్చాడు. ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు. ఆ రక్తమును బట్టి ఏం చేస్తాడంట, విలువనిచ్చాడంట. మీ సంఘ సేవకులకు కూడా భారము కలిగి ఉంది, మీ మీద భారము కలిగి ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా. రాత్రి వేళ తమ మందను కాచుకుంటూ ఆ యొక్క గొర్రెల పట్ల ఎక్కడ తప్పిపోకూడదు అనేసి బాధ్యతతో వారు చూసుకుంటూ ఉన్నారు. సహోదరి సహోదరులారా, ప్రమాదం వచ్చినా అది ముందు గొర్రెల కాపరి దగ్గరికి రావాలి. కాపరిని దాటుకునే మంద వరకు వెళ్ళాలి. మందను కాచుకుంటున్నారు. ఎంత విలువైనటువంటి వారండి ఈ గొర్రెల కాపరులు. ఏమండి, లోకానుసారంగా ఆలోచన చేస్తే వారికి ఉంటున్నటువంటి విలువ ఏమీ లేదండి. అల్పులు, అయోగ్యులు, విద్య లేని పామరులుగా మనం చూస్తూ ఉన్నాము. అడవిలలో బ్రతికేవారిగా మనం చూస్తూ ఉన్నాము. కొండ ప్రాంతంలో బ్రతికేవారిగా చూస్తూ ఉన్నాము. వారి యొక్క వస్త్రం వంటిదిగా మనం చూస్తూ ఉన్నాము. అయితే యేసు క్రీస్తు ప్రభు వారి రక్తమును బట్టి ప్రతి సహోదరి సహోదరులారా వారికి విలువ వచ్చింది. వీరి దగ్గర నుండి నేర్చుకోవాల్సిన ఇంకొక పాఠం ఏంటంటే, కుటుంబాలను వదిలేసి ప్రియ సహోదరి సహోదరుల, బిడ్డలను వదిలేసి, ఆస్తులను వదిలేసి, ఏమండి వారికి ఉంటున్నటువంటి బంధాలను అన్నిటినీ వదిలేసి గొర్రెల కాపర్లు ఆ యొక్క గొర్రెలను మేపుకోవడానికి వస్తూ ఉన్నారు. ఆ యొక్క గొర్రెలను మేపుకోవడానికి వస్తూ ఉన్నారు. ఆలోచన చేయాలి. ఆ మందను మేపడం కోసం కుటుంబాలను వదిలేసి వెళ్ళాలి. నెలలు వెళ్తారండి. నెలలు వెళ్ళి ఆ యొక్క కొండలలో, ఆ చలిలో ఏ వైపు నుంచి ఏ మృగాలు వచ్చి దాడి చేస్తాయో తెలియనటువంటి పరిస్థితిలో ఆ యొక్క గొర్రెల కాపర్లు జీవిస్తూ ఉంటారు. ఆలోచన చేయగలిగితే, ఆత్మీయంగా ఆలోచన చేయగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, మిషనరీ పరిచర్యలను మనము ఆలోచించాలి. ఎంతో మంది మిషనరీ పరిచర్యలు, ఎంతో మంది దేవుని కొరకు ఎదురు చూసేవారు, ఏమండి వాక్యం తెలియనటువంటి వారు, దేవుని ప్రేమ తెలియనటువంటి వారి కొరకు మిషనరీగా వచ్చి ఏమండి వారి యొక్క భవిష్యత్తును మార్చినటువంటి పరిస్థితి. ఒక మదర్ తెరీసా కావచ్చు, విలియం కేరీ కావచ్చు, ఏమండి అటువంటి వారికి హాస్పిటల్ని కట్టించారు, స్కూళ్ళు బాగు చేశారు, నాగరికతను నేర్పించారు. ప్రియ సహోదరి సహోదరులారా, గొర్రెల కాపర్లు చూడండి, కుటుంబాలను వదిలేసి, వారి సొంత ప్రాంతాలను వదిలేసి,
భాష నేర్చుకొని ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్నో అవమానాలు, ఎన్నో పోరాటములు. మా దేశానికి ఎందుకు వచ్చావు, మా ఊరికి ఎందుకు వచ్చావు, మా ప్రాంతానికి ఎందుకు వచ్చావు, నీ ఆస్తి అంతా ఎత్తుకొని పోవడానికి రావట్లేదు నీ దగ్గరికి. ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకుంటే నీ ఆత్మకు రక్షణ ఉంటుంది. ఆయన మన కోసమే మరణించాడన్న గ్రహింపు నీకు రావాలి. ఈ సత్యమును తెలుసుకుంటే చాలనేసి మిషనరీ పరిచర్యలు వస్తూ ఉన్నారు, సువార్థికులు బయలుదేరుతూ ఉన్నారు. ప్రతి సహోదరి సహోదరులారా, ఈరోజు చాలా మందిని సువార్తను అడ్డగిస్తూ ఉన్నారు. హైందవులు వాక్యాన్ని అడ్డగిస్తూ ఉన్నారు, వాక్యం వినకుండా చేస్తూ ఉన్నారు. ఏమండి, జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈ యొక్క ప్రయాసలో అంట వారి యొక్క ప్రాణములను సైతము లెక్క చేయరు. వారి ప్రాణాలను సైతము లెక్క చేయకుండా దేవుని సన్నిధిలో హతసాక్షులుగా నిలబడి ఉన్నారు. సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. గొర్రెల కాపరులు కూడా అండి ఆ ప్రమాదాలకు గురైతే, పాములు గర్చినా, అడవిలో నుండి క్రూర మృగాలు వచ్చి వారి మీద పడి చంపినా, ఏమండి వారి ప్రాణాలను సైతము లెక్క చేయకుండా పోరాడుతూ ఉన్నారంటే వారి తెగింపు చూడండి ప్రియ సహోదరి సహోదరులు. అటువంటి వారికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క జనన వార్తను మొట్టమొదటిగా తెలియజేసే వారికి విలువనిచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, విలువ లేనటువంటి వారండి, లోకానికి హేయులుగా ఉన్నారండి, లోకంలో చంపబడి ఉన్నారు, రంపాలతో కోయబడి ఉన్నారు, రాళ్లతో కొట్టబడి ఉన్నారు, ఖడ్గములతో సంహరించబడి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రూర మృగాల చేత చంపబడినటువంటి వారు ఈ యొక్క గొర్రెల కాపర్లు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచన చేయండి. అయినా సరే వారు ప్రయాసతో ముందుకు సాగుతూ ఉన్నారంట. వారు ప్రయాసతో ముందుకు సాగుతూ ఉన్నారు. సమస్తాన్ని విడిచి ఆ యొక్క మందను కాస్తూ ఉన్నారు. సమస్తాన్ని విడిచి మందను కాస్తూ ఉన్నారు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం ఆలోచన చేయండి. నీ డబ్బును చూసి కాదు, నీ పలుకుబడిని చూసి కాదు, నీ తాహతను చూసి కాదు, నీ కులాన్ని చూసి, నీ మతాన్ని చూసి కాదు. ఇదిగో నా దేవునికి అవేం అవసరం లేదు. నీ కులం అక్కర్లేదు, నీ మతం అక్కర్లేదు, నీ పేరు మార్చుకోవడం అవసరం లేదు. ఇదిగో నీ హృదయము మారితే చాలు. నీ హృదయములో నా దేవునికి స్థానం ఇస్తే చాలు. నేనే నిజమైన దేవుడిని నేను నమ్మితే చాలు. సహోదరి సహోదరులారా, గొర్రెల కాపర్ల యొక్క జీవితము మన సంఘ కాపర్ల జీవితానికి పోల్చుకున్నట్లయితే నిజంగా మన యొక్క హృదయం కదిలించబడుతుంది. ఇటువంటి గొర్రెల కాపర్లకు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జనన వార్త మొట్టమొదటిగా తెలియచేయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ముగింపులో మనం ఉన్నామండి. ఆలోచన చేయగలిగితే మన జీవితాలు ఎలా ఉన్నాయి? దావీదు పట్టణం యందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈ వార్తను మనం గ్రహించామా? ఇదిగో ఈయన పుట్టినది నా కోసమే అని నువ్వు గ్రహించావా? సర్వాన్ని విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకంలోనికి వచ్చాడు. ఈ యొక్క దారిద్ర్యతను కోరుకున్నాడు. ఎందుకో తెలుసా? ఈ యొక్క దారిద్ర్యతలో నువ్వు ఉన్నావు, ఈ పాపములో నువ్వు ఉన్నావు, ఈ పాపములో నువ్వు మునిగిపోతూ ఉన్నావు. ఇదిగో నీ బ్రతుకు ఏమైపోతుందో నీకు తెలియటం లేదు, నీ జీవితం ఏమైపోతుందో నీకు తెలియడం లేదు. ఎందుకు పుడుతున్నామో, ఎందుకు చనిపోతున్నామో, ఎందుకు ఈ లోకాన్ని విడిచిపెడుతున్నామో నీకు తెలియడం లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులు, ఆయన ఈ లోకానికి వచ్చి ఇదిగో చదవండి అన్నమాట. లూకా సువార్త 2వ అధ్యాయము 4వ వచనం. ప్రియులారా, దావీదు పట్టణము యందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన పేరేంటంట? ప్రభు అయిన ఈ క్రీస్తు. 3వ వచనం చూడండి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో నీ జీవితాన్ని బట్టి నువ్వు భయపడొద్దు.
ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానమును గొర్రెల కాపర్లకు మొట్టమొదటిగా తెలియజేసిన దేవుడు అలాంటి సువర్తమానమునే నీ జీవితానికి నా జీవితానికి కూడా తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మరి గొర్రెల కాపర్ల జీవితం అంత కఠినంగా ఉంది, అంత భయంకరంగా ఉంది. అయినప్పటికీ దేవుడు వారికి విలువనిచ్చారు. లోకము వారిని హేయులుగా చూసింది, వారిని అసహించుకుంది. వీరు విద్య లేని వారు, వీరు చదువు లేని వారు, వీరు అంగు లేని వారు అనేసి చూసింది. అయినా సరే వారికి విలువనిచ్చింది. ఆయన రక్తం ఇచ్చి ఏమండి వారికి విలువనిచ్చింది. ఆ రోజు ఆ యొక్క మహా సంతోషకరమైనటువంటి వార్తను బట్టి వారికి విలువనిస్తే, ఈ రోజు మనకు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణ పునరుత్థానమును బట్టి మనకు కూడా విలువనిచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి కొద్ది మాటలు మా యొక్క హృదయంలో ఫలింపచేయును గాక. ఆమేన్.